అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాబీ వ్లాగ్స్. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటి అంటే సూపర్ హెల్దీ అండ్ సూపర్ టేస్టీ బీట్రూట్ క్యారెట్ పల్ప్ రోటీ. ఫస్ట్లీ ఒక బౌల్ తీసుకొని బీట్రూట్ క్యారెట్ని చాప్ చేసుకోండి. రెండు హెల్త్కి చాలా మంచివి, ఎస్పెషల్లీ ఎనర్జీ, ఇమ్యూనిటీ, స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని జ్యూస్లో వేసి జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగేసేయండి. ఫ్రెష్ జ్యూస్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. ఇప్పుడు ద మెయిన్ పార్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే జ్యూస్ తీసాక మిగిలిన పల్ప్ని వేస్ట్ చేయొద్దు. అదే మన ఇవాళ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్. ఒక మిక్సర్ జార్ తీసుకొని గ్రీన్ చిల్లీస్, జింజర్ వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి బీట్రూట్ క్యారెట్ పల్ప్కి యాడ్ చేయండి. అలాగే వాము, సాల్ట్ యాడ్ చేసుకోండి సరిపడే అంత. వామ్ వల్ల డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వీట్ ఫ్లోర్ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మిక్స్ చేయండి. మీ దగ్గర మెంతి లీవ్స్ ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి కొత్తిమీర యాడ్ చేసుకున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం. ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ నీట్ చేస్తూ చపాతీ పిండిని బాగా కలుపుకొని ఒక 10 to 15 minutes క్లాత్ వేసి పక్కన పెట్టేసుకోండి. పిండి రెడీ అయ్యేలోపు నేను ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. చాలా డేస్ నుండి ఐ రియలీ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్ థింగ్. మీ అందరికీ తెలిసే ఉంటుంది మేడారం బన్ వెండర్ ఇష్యూ. చూడగానే చాలా అంటే చాలా ఎమోషనల్ అనిపించింది. లిటరల్లీ నాకైతే ఏడుపు వచ్చేసింది కూడా. ఎవరో ఒక మనిషి వచ్చేసి మైక్ పట్టుకొని 4 మాటలు ఇంగ్లీష్లో మాట్లాడంగానే అక్కడ ఉన్న పర్సన్ ఎంత టెన్షన్ అయిపోయాడో. ఆయన చూస్తుంటే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళే గుర్తొస్తారు కదా. ఏదో వ్యాపారం చేసుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి చుట్టూ గ్యాదర్ అయ్యి ఇష్టం వచ్చినట్టు ఆ విధంగా మాట్లాడుతుంటే ఆ టైంలో నేనైతే అతని ఫేస్ అస్సలు చూడలేకపోయాను. వాళ్ళ ఫ్యామిలీ కోసం వచ్చి కష్టపడుతూ ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో ఎవరికైనా ఇన్స్టెంట్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే గుర్తొస్తారు కదా. సో నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన మాటలు కానీ మన బిహేవియర్ కానీ 1 minute ఒక మనిషిని ఈజీగా హర్ట్ చేయగలవు. ఎస్పెషల్లీ ఇలా చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళైనా లేకపోతే డైలీ వర్కర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళని రెస్పెక్ట్ చేయండి. వాళ్ళకి ఏదైనా తెలియకపోతే వాళ్ళకి చెప్పండి. అంతేగాని వాళ్ళ చుట్టూ చేరేసి మనం ఏదో ఫేమస్ అయిపోవాలి, ఏదో చేసేయాలి, న్యూస్ వచ్చేస్తుంది అని మాత్రం కష్టం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. మీ దగ్గర ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి, లేదు అని అంటే మీ పని మీరు చూసుకోండి. అంతేగాని ఏదో న్యూస్ వచ్చేస్తుంది, 1 day మనకి హెడ్లైన్స్ వచ్చేస్తాయి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళని రెస్పెక్ట్ చేయండి, మీకు అవసరమైతే హెల్ప్ చేయండి. ఎందుకంటే హ్యూమన్స్ కాబట్టి హ్యుమానిటీ అనేది ఉండాలి. సో ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు ద వీడియో. రోటీస్ని చపాతీ ఎలా చేసుకుంటామో అలానే కాల్చుకొని రోటీస్ ప్రిపేర్ చేసుకోండి. కలర్ కూడా చూసారు కదా, సూపర్ క్యూట్గా పింక్ షేడ్లో వస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.